యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం. తన ప్రజలు ప్రార్థించాలనే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే వారిని దీవించేందుకు, వారిలో వారి ద్వారా పనిచేసేందుకు ఆయన నిర్దేశించిన సాధనాలలో ప్రార్థన ఒకటి. వారి ప్రార్థన వినాలని, వారితో కలిసిమెలిసి ఉండాలని ఆయన కోరిక. కాబట్టి నిజాయితీగా జీవించే తన ప్రజలు తనకు ప్రార్థిస్తే ఆయన ఎంతగానో ఆనందిస్తాడు. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 18వ వచనం ప్రకారం తనకు నిజముగా మొరపెట్టే వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అయితే మనం చేసే ప్రార్థనలు మనపూర్వకంగా ఆయన సంకల్పానుసారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ దినాన్ని దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి యథార్థముగా ప్రార్థిస్తూ దేవునిని ఆనందభరితులుగా చేద్దామట్టి కృపను, ధన్యతను దేవుడు ఈ దినాన్ని మనందరికీ కూడా దయచేయునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము యథార్థముగా జీవిస్తూ నిన్ను ఆనందింపజేస్తూ నీ నిత్య రాజ్యానికి వారసులు మగునట్లుగా ఈ దినాన్ని మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.